ఇప్పట్లో జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం కానుంది. మరో 10 రోజుల్లో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది. ప్రస్తుత పాలక మండలికి ఇదే ఆఖరి కౌన్సిల్ మీటింగ్. 2026-27 జీహెచ్ఎంసీ బడ్జెట్ కు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలపనుంది. కాసేపట్లో జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం కానుంది. మరో 10 రోజుల్లో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది. అప్డేట్స్ నుమాన్ అందిస్తారు. నుమాన్. విజయ చంద్రిక, కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుత పాలక మండలికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం అని చెప్పవచ్చు. మొత్తం కూడా 11,460 కోట్లతో మెగా బడ్జెట్ ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రవేశపెట్టనున్నారు. సో ఇది మెగా బడ్జెట్ అంటే గతంలో 150 డివిజన్లు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం మాత్రం ఇంకా 150 డివిజన్లు కలిసాయి. అంటే గ్రేటర్ శివార్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు దాదాపు 27 కార్పొరేషన్లు అన్ని కూడా ఇందులో కలవడంతో ప్రస్తుతం 11,460 కోట్లతో మెగా బడ్జెట్ ను ప్రవేశపెట్టున్నారు. మొత్తం కూడా 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్. సో కాసేపట్లోనే మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుత పాలక మండలి గడువు మరో 10 రోజుల్లో ముగియనున్నటువంటి నేపథ్యంలో సో ఈ రోజు జరగబోయేటటువంటి బడ్జెట్ సమావేశం మాత్రం హాట్ గా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం నేను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాను. సో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఇప్పటికే ఇటు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం ఇటు బీజేపీ కార్పొరేటర్ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి. సో చెప్పండి, కాసేపట్లో ఏదైతే బడ్జెట్ మీద మీటింగ్ సమావేశం జరగనుంది, సో చివరి మీటింగ్ ఇది మీకు, సో ఏం చెప్తారు? ఈరోజు బడ్జెట్ సమావేశం ఏదైతే ఏర్పాటు చేశారో దాదాపు 11,460 బడ్జెట్ కోర్స్కి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. నేనేమంటున్నానంటే ఇది అంకెల గారడి, కేవలం అంకెల గారడి, మసిబూసి మామిడికాయ. ఎటువంటి లాభం లేకుండా గ్రేటర్ ప్రజల వాళ్ళకు బేసిక్ ఇమ్యూనిటీస్ ఈరోజు రోడ్స్, డ్రైనేజు, వాటరు దీనికి సంబంధించిన నిరంతరం మేము 5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. అయితే ఈరోజు మనం బేసిక్ ఇమ్యూనిటీస్లో ఈ ఒక మేయరే కానీ ఈ ఒక ప్రభుత్వం మేమే ఫెయిల్ అయింది. కానీ ఏదైతే బీజేపీ కార్పొరేటర్స్ మేమైతే పోరాటం చేసుకొని తీసుకొచ్చిన ఫండ్స్, మా పోరాటం ద్వారానే వచ్చిన ఫండ్స్ ఇవే కాకుండా ఈరోజు సరౌండింగ్ మున్సిపాలిటీస్ అన్నీ కూడా కలిపి సరైన ప్లానింగ్ లేకుండా, సరైన పద్ధతి లేకుండా గాబారుగా చేసి ఈరోజు మభ్యపెట్టే ప్రజలు. కానీ ఏదేమైనా ప్రజలు గమనిస్తున్నారు. ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగపడడం. అదేవిధంగా ఇంతకుముందు 1000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇస్తున్నాము స్టేట్ గవర్నమెంట్కి, అవి ఎక్కడ ఇచ్చిరా? ఇవ్వలేదు. కానీ కేవలము అంకెలు అంటే 11,000 బడ్జెట్ మేము పెడుతున్నాము అనే మాటలకే పరిమితమైనవి. మేము దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల తరఫున పోరాటం చేస్తూ బేసిక్ ఇమ్యూనిటీస్ మీరు ఇవ్వాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా ట్యాక్సెస్, రివైజ్డ్ ట్యాక్స్లు పెంచుతున్నారు. ఈరోజు రెవెన్యూ పరంగా రివైజ్డ్ ట్యాక్స్లు పెంచుతున్నారు. ఇష్టం వచ్చిన విధంగా ఈరోజు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి కావాల్సిన వసూలు మనం ఇవ్వడంలో ఈ పాలకవర్గం అయింది. మేము భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు తీసుకుపోతాము. రాబోయే కాలంలో ఇది పెద్ద ఎత్తున ఉద్యమం ద్వారా చెప్పండి. కౌన్సిల్ ఏదైతే చివరి బడ్జెట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది బడ్జెట్ కాదండి, ఇది ఒక జిమ్మిక్, అంకెల గారడి మాత్రమే. 11,460 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ అని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెరుగుతుంది. అదే క్రమంగా కూడా ప్రజల ఉన్న సమస్యలు పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇన్ని 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే నాలాలలో పడి మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు? రోడ్ల మీద గుంతలు ఎందుకు ఉన్నాయి? ట్రాఫిక్ జామ్లు ఎందుకు అవుతున్నాయి? ఫైర్ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? వీధి కుక్కల విహారం ఎంత ఘోరంగా ఉందంటే అమ్మాయిలు, చిన్న చిన్న పిల్లలు బయటికి రావాలంటే కూడా బాధ అయిపోయింది. అంటే ఈ రోజు హైదరాబాద్ ప్రజలు చేసిన తప్పేంది అని అంటే, క్రమం తప్పకుండా మీరు అడిగినప్పుడల్లా పన్నులు చెల్లించడమే హైదరాబాద్ ప్రజలు చేస్తున్న తప్పులా. ఇప్పుడు 150 డివిజన్లకే సరిగ్గా వసతులు లేవు, మీకు స్టాఫ్ సరిగ్గా లేదు, డబ్బులు సరిపోవట్లేదు. అట్లాంటిది ఇంకా కొత్తగా వేరే పరిసరాలన్నీ కూడా ఇందులోకి కలిపి 300 డివిజన్లని చెప్పి ఇప్పుడు హైదరాబాద్ రైజింగ్ అని చెప్పి ఫ్లెక్స్లు వేసినంత మాత్రాన అయిపోతుందా? మేయర్ గారు ఇప్పటికైనా మేలుకోవాలి.
సార్ మొత్తానికైతే ఇటు కౌన్సిల్లో ఏదైతే ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ మాత్రం పూర్తిగా అంకెల గారడి. సో నగరాన్ని విస్తరించారు, కానీ మౌలిక సదుపాయాలు వసతులు కల్పించకుండా, సౌకర్యాలు లేకుండానే దాదాపు 300 డివిజన్లను ఏర్పాటు చేశారు. సో వీటికి కూడా 11,460 కోట్లని కేటాయిస్తున్నారు. కానీ సో ఇదంతా కేవలము ఇది అంకెల గారడి మాత్రమే అంటూ ఇటు బీజేపీ కార్పొరేటర్లు అయితే వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే బల్దియా పాలక మండలి మరో 10 రోజుల్లో ముగియనుంది. సో ఫిబ్రవరి 10వ తేదీతో. సో ఈ నేపథ్యంలో ఈ జరగబోయేటటువంటి ఈ బడ్జెట్ సమావేశం మీద చర్చ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం అయితే కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పారు.